హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు శ్రీ వంటగది. ఈరోజు వీడియోలో బాదం లడ్డూని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దామండి. ఈ లడ్డు మనకి హెల్త్కి చాలా మంచిదన్నమాట. చాలామంది చిన్నపిల్లలు బాదం తినరు కదా, అలాంటి వాళ్ళకి ఇలాగ లడ్డూలాగా ప్రిపేర్ చేసి ఇస్తే కనుక లంచ్ బాక్స్లోకి స్నాక్స్ లాగా పెట్టడానికి చాలా బాగుంటాయండి. ఈవినింగ్ టైం స్నాక్స్లా తినడానికి కూడా చాలా బాగుంటాయి. ఇది నేను పండగ స్పెషల్గా చేశాను అనమాట. ఈ రెసిపీని చాలా 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 బాగుంటాయి. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. నోట్లో వేసుకోగానే కరిగిపోతాయి అన్నమాట. ఈ రెసిపీ తయారు చేయడం చాలా సింపుల్, చాలా ఈజీ అండి. కేవలం 10 నిమిషాల్లో మనం తయారు చేసేసుకోవచ్చు. ఓకే ఫ్రెండ్స్, మరి హెల్తీగా ఉండే ఈ బాదం లడ్డుని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో వీడియోలోకి వెళ్ళి చూసేద్దాం. దీనికోసం ముందుగా 1 కప్పు బాదం తీసుకుని స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టుకుని ఈ బాదాంని చక్కగా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత వీటిని చల్లారిన తర్వాత మిక్సీకి వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. తర్వాత అదే ప్యాన్లోకి 1 టేబుల్ స్పూన్ వరకు నెయ్యి వేసుకుని ముందుగా డ్రై ఫ్రూట్స్ని వేసుకుని ఫ్రై చేసుకోవాలి. మీకు నచ్చిన డ్రై ఫ్రూట్స్ని వేసుకుని ఫ్రై చేసుకోండి. ఇవి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకుని వీటిని ఒక బౌల్లోకి తీసేసుకోవాలి. చూసారు కదా, నెక్స్ట్ అదే ప్యాన్లోకి 1 కప్ వరకు బొంబాయి రవ్వను వేసుకుని ఫ్రై చేసుకోవాలండి. ఈ రవ్వని సూజీ అని కూడా అంటారనమాట. రవ్వ మనకి కలర్ మారి మంచి స్మెల్ వచ్చేంత వరకు నేతిలో చక్కగా ఫ్రై చేసుకోవాలండి. రవ్వ కూడా ఫ్రై అయిపోయిందండి. రవ్వను పక్కన పెట్టేసుకుందాము. తర్వాత బాదాం చల్లారినవి పూర్తిగా ఇప్పుడు వీటిని మిక్సీకి వేసుకుని కోర్సుగా గ్రైండ్ చేసుకోవాలి. చూసారు కదా, ఎక్కడ బరక లేకుండా ఇలాగ పౌడర్ లాగా చేసుకోవాలి. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ ఇప్పుడు దీంట్లోకి మనం ఏ కప్పుతో అయితే రవ్వను తీసుకున్నామో అదే కప్పుతోటి బెల్లం తీసుకోవాలి. పంచదార యూజ్ చేయకుండా బెల్లంతో చేసుకోండి. లడ్డు టేస్ట్ అనేది చాలా బాగుంటుందన్నమాట. చూసారు కదా, బెల్లం మొత్తం పూర్తిగా కలిసిపోయింది. ఇప్పుడు దీనిలోకి ఒక బౌల్లోకి రవ్వను తీసేసుకుని ఆ రవ్వలోకి ఈ బాదం బెల్లం మిక్చర్ని యాడ్ చేసుకోవాలి. చూసారు కదా, ఇవి చక్కగా కలిసేంత వరకు ఇలా చేతితో కలుపుకోవాలండి. ఇలా కలుపుకున్న తర్వాత దీంట్లోకి డ్రై ఫ్రూట్స్ని కూడా వేసుకుని కలుపుకోవాలి. ఎక్కడ ఉండలు లేకుండా మొత్తం అంతా కలిసే విధంగా బాగా కలుపుకోవాలి. నెక్స్ట్ ఇప్పుడు దీంట్లోకి 1 టేబుల్ స్పూన్ వరకు నెయ్యిని వేసుకోండి. తర్వాత వీటిని చిన్న చిన్న ఉండల్లాగా తయారు చేసుకోవాలి. చూసారు కదండి, ఇలా చక్కగా తయారు చేసుకోవాలి. ఈ ఉండలు మనకి చక్కగా ఒక 1 మంత్ వరకు నిల్వ ఉంటాయి. చాలా టేస్టీగా ఉంటాయండి. చిన్నపిల్లలకి, పెద్దవాళ్ళకి అందరికీ చాలా మంచిదన్నమాట. ఈ దీపావళికి ఈ రెసిపీని మీరు కూడా తప్పకుండా ట్రై చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. చూసారు కదా, లడ్డు నోట్లో వేసుకోగానే కరిగిపోతుంది అనమాట. చాలా అంటే చాలా బాగుంటుంది. మీరు కూడా తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. అలాగే ఫ్రెండ్స్, ఎవరైనా మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తే కనుక తప్పకుండా లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకుంటే నేను చేసే నెక్స్ట్ వీడియో యొక్క నోటిఫికేషన్ మీకు వస్తుందండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.